లెటర్స్ ఇచ్చారు. వాటి ప్రకారం అంటే అడిగారు మీడియా వాళ్ళు, మరేంటి ఇదివరకు జగన్ భద్రత లేదు, ఇవన్నీ విమర్శలు ఆరోపణలు ఉన్నాయి కదా, మీరు చేస్తారంటే వాళ్ళు అడగలేదండి. వాళ్ళు ఏమి ర్యాలీ చేస్తామని మమ్మల్ని ఏమో అనుమతి అడగలేదు. వాళ్ళు అడగలేదు, మేము ఇవ్వలేదు. వాళ్ళు అడగలేదు, మేము ఇవ్వలేదు. కాబట్టి ఇక్కడ ఆయన బౌరవకల్ విమానాశ్రయంలో దిగుతారు. పంచలింగాల్లో ఉన్నటువంటి చోటుకి వెళ్ళి ఆ ఎమ్మెల్యే విరూపాక్షిని పరామర్శిస్తారు. ములాఖత్ చేసి ఆయన వెళ్తారు. కాబట్టి దానికి తగినట్టు మేము చర్య తీసుకున్నామని, అంటే చాలా స్పష్టంగా వీళ్ళ ప్రశ్నలు వాళ్ళ సమాధానాలు బట్టి తెలిసేది ఏంటంటే పెద్ద పోలీసు బలగము లేదా పెద్ద పోలీసుని దింపడం అయితే అవసరం ఉండదు. ఎందుకంటే వాళ్ళు అడగలేదు కదా, ఈయన ఇక్కడికి వస్తారు అక్కడికి వెళ్తారని. కానీ మిగిలిన సీన్ అంతా మనం ఊహించుకోవచ్చు. ఎందుకంటే ఆయన రావటము, ఆ పార్టీ వాళ్ళ అభిమానులు అందరూ రావటం, ఇదంతా జరుగుతుంది. పోలీసులు పరిమితంగా ఉంటారు. మరి ఇప్పుడే ఈరోజు పరిస్థితి అంటే మనం సాయంత్రానికి ఇంకా మొత్తం సమీక్ష చేశాక మనకు తెలుస్తుంది. కానీ కావాలని పోలీసులను తక్కువ పెట్టి భద్రతకు భంగం కలిగిస్తున్నారన్న ఆరోపణ ఈరోజు కూడా వైసీపీ వాళ్ళు వాళ్ళ మీడియా వాళ్ళు చేస్తున్నారంటే, మీరు మాజీ ముఖ్యమంత్రి వస్తుంటే కావాలని ఏదో ఒక ఘటన జరగాలన్నట్టుగా తగిన భద్రత కల్పించడం లేదని. టెక్నికల్గా పోలీసులు ఏం చెప్తున్నారంటే పెద్ద భద్రత ఏముంది, వాళ్ళు ములాఖత్కి వెళ్తారన్నారు, ములాఖత్కి వెళ్ళడానికి కావాల్సిన భద్రత మాజీ ముఖ్యమంత్రికి ఇస్తాం మేము. అంటే ఇది ఖచ్చితంగా చెప్పాలంటే సంయమనం అన్నది ఇక్కడ ఏమాత్రం సంయమనం సమన్వయం ఏకోశాయం లేవు. రెండు పక్షాలు కూడా వాళ్ళేమో అదిగో వాళ్ళేదో వాళ్ళు చూపించటము బల ప్రదర్శన అని వాళ్ళు అనుకుంటే, ఒక విధంగా మీరు తప్పు చేస్తే దాని మీద తగినట్టుగా మేము వ్యవహరిస్తాము. ఎవరన్నా ఏదైనా చేస్తే మేము చట్టబద్ధంగా వ్యవహరించాల్సి వస్తుంది. ఈ విషయం అయితే అందరూ దృష్టిలో పెట్టుకోవాలని ఎస్పీ కూడా చెప్పున్నారు. చంద్రబాబు చెప్పింది, ఎస్పీ చెప్పింది కూడా దృష్టిలో పెట్టుకొని కనుక మనం చూస్తే కఠినంగా వ్యవహరించాలన్నదే. దానికి తోడు గో బ్యాక్ పోస్టర్స్ కూడా పెట్టారు. కాబట్టి తప్పకుండా కర్నూలు ఇంకొక రాజకీయ కథనానికి, రాజకీయమైనటువంటి ఘర్షణకు వేదిక అయింది, అవుతుంది అనేది స్పష్టమవుతుంది. ఇక ములాఖత్ జరుగుతున్నా ఇంకా ఈ సమయానికి అవ్వలేదు. ఇప్పుడు జరిపారా ములాఖత్? అయిపోయిందా? లేదండి, ఇంకా వెళ్తున్నారు. ములాఖత్ జరుపుతారా మరి అంటే అది సమయం 12:30 తీసుకున్నారు. ఓకే, అది ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. ఎంత ఫ్లెక్సిబుల్గా ఉన్నా 5 గంటలు ఎంత వాళ్ళ టైం ఉంటుంది కదా. దాన్ని మించి ఇప్పుడు సీదిరి అప్పలరాజు దగ్గరికి వెళ్ళినప్పుడు పరామర్శించకుండా వచ్చేసారు. ఇప్పుడు ఎంత సమయం పడుతుందో మనకు తెలియదు. ఏదైనా వర్మ ఒకటైతే కనిపిస్తుంది, ప్రశాంతంగా జరగాల్సిన ప్రతి కార్యక్రమం కూడా అది అడుగడుగునా ఘర్షణ, అనుక్షణం ఉద్రిక్తత అన్న వాతావరణం మటుకు కొంచెం కష్టంగానే ఉంది జనానికి. పోలీసుల విషయం కూడా వాళ్ళ అడకత్తెరలో పోకచెక్కలాగా ఉంది పోలీసుల పరిస్థితి. వాళ్ళేంటి కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం అన్నట్టుగా ఎవరు కప్ప ఎవరు పాము నేను చెప్పట్లేదు. ఇక్కడ సమస్య అంతా ప్రజాస్వామ్య పద్ధతుల ప్రకారం రాజకీయ కార్యక్రమాలు, భద్రత, ప్రజల భద్రత చూసుకోవడం చాలా ముఖ్యం. కానీ ప్రతిదీ కూడా ఒక దీనిలాగా అసలు విరూపాక్షి అని ఆయన అరెస్టే ఒక వివాదం. ఎందుకంటే దళితుల మీద దాడి చేశారు ఆయన అంటే, మా వాడి మీద దాడి చేస్తుంటే కాపాడడానికి ఆ ఫిర్యాదు అందుకొని నేను వెళ్ళాను, నా మీద కేసు పెట్టారు, దాడి చేసిన వాళ్ళ మీద పెట్టలేదని వాళ్ళు అంటారు. ఏదైనా దాడి జరుగుతుందని ఫోన్ వస్తే ఎమ్మెల్యే ఎవరినైనా పంపించాలి కానీ మీరే రంగంలోకి వస్తారని వీళ్ళు అంటారు. దీన్ని ఎవరు ఎప్పటికీ వాళ్ళ మనోభావాలను బట్టి వాళ్ళు చెప్పడం తప్ప ఇదమిద్దంగా ఇదని మనం చెప్పగలిగింది ఒకటే, సమతుల్య సమయమైనా పాటించాల్సి ఉంటుంది. కొన్ని ప్రజాస్వామ్య పద్ధతులు, రాజకీయ పద్ధతులు. రెండవది ప్రతి చోట ఒకటే ప్రతిదాన్ని ఒక హైప్ కోసం ఇంకో దానికోసం ఉపయోగించడం కానీ, లేదా ప్రతిదాన్ని కూడా ఇది ఇప్పుడు వీరంగం కింద భావించి చర్యలు తీసేసుకోండి పోలీసులు అన్నది కానీ ఏం జరగకూడదు. అవాంఛనీయంగా ఇది ప్రశాంతంగా ముగుస్తుందని మనం కోరుకోవాలి. మూడవది ఆయన చెప్పినట్టుగా కనీసం ఇక్కడైనా కానీ ఆ ఎమ్మెల్యే ములాఖత్ ఇచ్చిన సమయానికి వెళ్ళి చేరి ఆయన పరామర్శించి వస్తే అంతవరకు అవుతుంది. అయితే దాని మీద కూడా విమర్శ ఉంది. మంత్రి సత్యకుమార్ ఈరోజు నిన్న ఒక ప్రకటన చేశారు, నేరస్తులను పరామర్శించడమే ఈయన పనిగా పెట్టుకున్నారు, నేరస్థ నేతలను పరామర్శించడం కోసమే వస్తున్నారని. కాబట్టి ఏ విధంగా చూసినా వివాదము, ఉద్రిక్తత తప్ప ఇక్కడ ప్రశాంతత, సాధారణ పరిస్థితులు అన్నవైతే కనిపించేటట్టుగా లేవు. ఇంకా చంద్రబాబు నిన్న వార్నింగ్స్ ఇచ్చారు, బాగానే ఉంది. ఇప్పుడు లాకప్ డెత్స్ లాంటివి జరిగాయి కదా, ఘోరమైన ప్రమాదాలు కూడా జరిగాయి కదా, పోలీసుల మీద కూడా చాలా ఆరోపణలు వచ్చాయి కదా. ఇవన్నీ బయటికి చెప్పకపోవచ్చు, కాన్ఫిడెన్షియల్ థింగ్స్ కాబట్టి. కానీ చక్కదిద్దుకోవాల్సిన అవసరం మాత్రం ఉంది.
లేకపోతే ఏంటంటే ప్రజలకు రాజకీయ పార్టీలు ఎలా అయినా తంటాలు పడతాయి, లేకపోతే వాటి రాజకీయాలు అవి చేస్తాయి, కానీ సామాన్య ప్రజలకు సంబంధించినంత వరకు ఇది ఒక అకారణమైన ఉద్రిక్తతకు వాళ్ళు గురవుతున్న పరిస్థితి ఎదురవుతుంది. దాని గురించి చూడండి.